నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని అమ్మవారి శాల కళ్యాణ మండపంలో ఆదివారం నాడు నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఏ అరుణకుమారి పర్యవేక్షణలో వైద్య బృందం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చెవి, ముక్కు, గొంతు నిపుణులు డాక్టర్ ఎన్ వినోద్ కుమార్, ఎముకల మరియు కీళ్ల వ్యాధి నిపుణులు డాక్టర్ సుమన్ కుమార్ కందూరి, శ్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ డి ఫాతిమా బి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ కె పద్మా ప్రియాంక పాల్గొని ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో సుమారు 100 మంది రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను పంపిణీ చేసినట్లు డాక్టర్ అరుణకుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వరల్డ్ ఎంబ్రియాలజీ డే కింద జరుపుకుంటాం. ఆ సందర్భంగా ఈరోజు 26 ఆదివారంన నెరవటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరఫున మేము రుద్రవరం గ్రామంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ నందు ఈఎన్టీ, గైనిక్, డెంటల్, ఆర్థో సేవలు అందుబాటులో ఉన్నాయి. దగ్గరగా రమారమి 150 మంది ఈ సేవలను వినియోగించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రీగా హెచ్బి, ఆర్బిఎస్ టెస్టులు చేయడం జరిగింది. మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నిన్న 25 జూలైని మనము వరల్డ్ ఐవీఎఫ్ డే మరియు వరల్డ్ ఎంబ్రియాలజీ డే కింద జరుపుకుంటున్నాము. నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కాబట్టి నాకు ఇది చాలా ప్రత్యేక దినము. ఆ సందర్భంగా మేము ఈరోజు 26 జూలైన ఆదివారం నాడు రుద్రవరం గ్రామంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాము. ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి మా నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరఫున 1 ఇయర్ నుంచి ప్రతి నెల పల్లెల్లో, అట్లానే నంద్యాల టౌన్లో కూడా ప్రతి నెల ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తూ వచ్చాము. ఈ ఫ్రీ క్యాంప్ నందు ఈఎన్టీ, గైనిక్, ఫర్టిలిటీ డాక్టర్ అయినటువంటి నేను, డెంటల్, ఆర్థో సేవలు అనేవి అందుబాటులో కలవు. ఈ ఫ్రీ క్యాంప్ సందర్భంగా మేము హెచ్బి, ఆర్బిఎస్ అనే రక్త పరీక్షలు ఫ్రీగా చేయడం జరుగుతుంది. అట్లనే బిఎండి అని బోన్ డెన్సిటీ ఎలా ఉందనేది ఫ్రీగా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఉచితంగా కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవలను వినియోగించుకోవాలని నేను పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను. ఈ క్యాంప్లో దగ్గర 300 మంది పార్టిసిపేట్ చేశారు. మాకు ఫ్యూచర్లో ఈ రుద్రవరం మండలంలో మరలా క్యాంపులు నిర్వహించాలని మేము కూడా ఉత్సాహంగా ఉన్నాము.